అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాన్ని. ఈరోజు వీడియో చేతి చెక్కలు చేస్తున్నా. స్వీట్ షాప్ వాళ్ళు అయితే కనుక గట్టిపోకడి అంటారు. ఇవి చాలా బాగుంటాయి, మీరు కూడా చేసి చూడండి. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందు మీరు ఎంత తింటారో కారం అంత మిరపకాయలు అలా మెత్తగా కాకుండా తొలికలుగా వేసుకోవాలి. వేసుకున్నాక చిన్నుల్లి గబ్బాలు ఆరేడేయండి. కొంచెం జీలకర్ర వేసి మళ్ళీ అలా పట్టుకోండి. అది కూడా వేసినాక మెత్తగా పట్టొద్దు, అలా పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎన్నపోస అన్నమాట. మజ్జిగలో నుంచి తీసా కదా, మజ్జిగ వాసన రాకుండా ఉంటుంది. దాంట్లో తరక ఉంటుంది కదా, దాన్ని ఇలా నీళ్ళు పోసి కడిగే చూడండి, తరకంత వచ్చేసింది కదా. అలా 5-6 సార్లు కడిగారంటే మజ్జిగ వాసన ఉండదు, ఆ తరకలన్నీ పోతాయి. అలా కడిగేసేయండి. ఇప్పుడు 5 సార్లు కడిగినాక అది ఎన్నపూస అన్నమాట. చూడండి, చిన్నగా ఎక్కడో 1-2 ఉన్నాయి అంతే. చాలా బాగుంటుంది ఇలా కడిగితే, మజ్జిగ వాసన రాదు. ఇలా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బియ్యం పిండి 300 గ్రాములు తీసుకున్నాను. అది దాంట్లో 2 స్పూన్లు ఎన్నపోసేస్తున్నా. వేసి పిండి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు గిన్నెని చాలా ఉంది కదా, దాంట్లో అలా పిండి వేసి తుడిచేయండి. శుభ్రంగా చాలా బాగుంటుందన్నమాట. కొంచెం కూడా ఎన్నపోసలేదు చూడండి, గిన్నె అలా తుడుచుకుంటే. అప్పటినే ఇప్పుడు ఎన్నపోస అంతా పిండికి పట్టించి అట్ట కలపండి. ఇప్పుడు అది కలిపి ఇప్పుడు ఈ కారం వేస్తున్నాను. అవి కొంచెం కారం కాయలు అన్నమాట, అందుకని కొంచెం ఉంది, ఆ కొద్ది గట్టి పెట్టేసాను, ఎక్కువ అవుతుందని. ఇప్పుడు శనగపప్పును కూడా ఒక అరగంట ముందు నానబెట్టాను, 2 గుప్పిళ్ళు అనమాట అవి. శనగపప్పు ఎంత ఉంటే అంత చెక్కలు బాగుంటాయి. మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోండి. అట్లా వేసి పప్పులు కూడా వేసి కలిపేసుకుని ఇప్పుడు ఉప్పు సరిపోను ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి కొంచెం నీళ్ళు పోస్తూ కలుపుకోండి. దీంట్లో అల్లం కూడా వేసుకోవచ్చు, నేను అల్లం వేయలేదు, మీకు నచ్చితే వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు పోసుకుని పిండి చక్కగా కలుపుకోవాలి. ఇవి ఇలా చెక్కలు చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలకి స్కూల్ బాక్స్ పెట్టవచ్చు, మనకి ఇంట్లో ఎప్పుడన్నా తినాలన్నా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకోండి, ఈ టైంలో చూసుకుంటే తగ్గిందనుకోండి కలిపేసుకోవచ్చు. నేను వేసిన ఉప్పు కారం చక్కగా సరిపోయినాయి అన్నమాట. నేనైతే ఏమి వేయలేదు. ఇక ఇప్పుడు అలా కలిపేసుకుని ఈ పిండిని పక్కన పెట్టుకుందాము. చూడండి, అలా కలుపుకోవాలి. పలసగా కలపొద్దు, అట్ట గట్టి కలుపుకోవాలి. పలసగా కలిపితే చెక్కలు రావు. ఇప్పుడు మూత పెట్టి ఆ గిన్నె పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. దాన్ని సిమ్లో పెట్టుకోండి, పొయ్యిని పెట్టి ఇప్పుడు ఆ ప్లేట్ మీద కొంచెం ఆయిల్ వేసి ఆ ప్లేట్ అంతా రాయండి. రాసి ఇప్పుడు ఆ చెక్కల పిండి ఇంకొకసారి బాగా అలా కలిపి ఇక దాంట్లో నుంచి కొంచెం పిండి తీసుకోండి, మూత పెట్టేసేయండి. ఆరిపోకుండా ఉంటుంది, పిండి ఎరగదీసినట్టు అవ్వకుండా ఉంటుంది. అలా కొంచెం తీసుకుని పిండిని అట్లా పొడవుగా ముద్దలే చేసి దాన్ని 2 ఏళ్ల మీద బొట్టును వేలుతో ఒత్తితే చెక్కలు చక్కగా వస్తాయి అన్నమాట. మీకు ఎంత ఎలడిపోయినా అనుకుంటేనేమో ఎలా అయినా ఒత్తుకోవచ్చు. నేను సన్నగా అట్లా 2 ఏళ్లతో ఒత్తుతూ బొట్టున వేలుతో ఒత్తుతూ చేస్తున్నాను. అలా చేసి పెట్టుకోవాలి చెక్కల్ని. చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. ఎన్నపోసేసాం కదా, చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. చెక్కలన్నీ అలా చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకుని నూనె బాగా కాగినాక చెక్కలు వేయాలి. నూనె కాకుండా బండిలో చెక్కలు వేస్తే అవి కట్టుకెళ్ళే వస్తాయి, గుల్లదేలవ అన్నమాట. అందుకని ఆయిల్ మాత్రం చక్కగా కాగాలి. చూడండి, అట్ట 2 ఏళ్ళు ఒత్తినవి ఎలా పడినాయో అలా పడతాయి అన్నమాట. అట్ట అన్నీ చేసుకోవాలి. ఇట్ట చెక్కల్ని ఒకటేసారి చేసి పెట్టుకుని కాల్చుకుంటే తొందరగా అయిపోతుంది అన్నమాట. మీకు మధ్యలో అందలేదు అనుకోండి, స్టవ్ని కట్టేసేయండి. ఎందుకంటే నూనె ఎక్కువ మరిగిపోతే మళ్ళీ చెక్కలు నల్లగా అయిపోతాయి అన్నమాట. అందుకని ఇలా చేసి పక్కన పెట్టుకుని అటు ఆయిల్ కాగిందో లేదో కొంచెం పిండి వేసి చూడండి.
స్టవ్ కట్టేసేసి అప్పుడు మళ్ళీ చెక్కలు చేసుకుని బాండీలు వేసుకుని కాల్చుకోండి. ఇప్పుడు అలా వేసినాక కొంచెం సేపు కాలినాక స్టవ్ని కొద్దిగా సెగదగ్గి నూనె కూడా బాగా కాగినాక వేయాలి, గుర్తుపెట్టుకోండి, లేకపోతే కట్టుకొస్తాయి ఈ చెక్కలు. ఇలా అయితే కనుక ఆయిల్ అది బాగా కాగినాక వేస్తే గుల్లదేలుతాయి అన్నమాట. వాటిని ఇక అటు ఇటు తిప్పుకుంటూ అట్లా కాల్చుకోవాలి. మంచి రంగు వచ్చే వరకు, ఉడుకు ఆగే వరకు అట్టి పెట్టుకుంటే బాగా కాలుతాయి అన్నమాట. చూడండి ఎలా కాలుతున్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు ఇక అయిపోయిందనమాట. ఉడుకు ఆగింది చూడండి, చెక్కలు కూడా మంచి రంగు వచ్చినాయి. ఇప్పుడు వాటిని తీస్తున్నాను. తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ చేసి పెట్టాను అవి కాలేటప్పటికి వాటిని మళ్ళీ వేసుకోవాలన్నమాట. అలా చేయటం కుదరలేదు అనుకుంటే ఇంకో ప్లేట్ తీసుకుని ముందే చేసి పెట్టుకోండి. 2-3 ప్లేట్ల మీద అయిపోతుంది. అలా మీ ఇష్టం వచ్చినట్టు, మీకు నచ్చిన విధంగా, మీకు వీలు కుదిరినట్టు చేసుకోండి. ఇప్పుడు అట్లా చేత్తో రానాళ్ళు ఇలా పేపర్ మీద, అది ఆయిల్ పేపర్ అనమాట, దాని మీద అలా చేసుకోవచ్చు. అలా ఒత్తుతుంటే ఎక్కువ వెల్లడిపు వస్తున్నాయి. అందుకని నేను సన్నగా చేస్తున్నా కదా, అందుకని ఒత్తినాక నేను 2 చేతులతో అలా 2 ఏళ్లతో అలా దగ్గరకు చేశాను. చేసి మళ్ళీ కొంచెం మందంగా వస్తే ఒత్తేసుకోవాలట పలసగా. మీకు ఎల్లడిపున్నా పర్లేదు అనుకుంటే వదిలేసేయండి చేసేసుకుని. అట్లా ఇలా కూడా చేసుకోవచ్చు. అన్నీ ఇలా చేసుకుని బండిల్లో వేసి కాల్చేసుకోవటమే. నేనైతే అన్నిటినీ ఇది మీకు చూపించడానికి, చేత్తో రాని వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు అని చూపించాను. నేనైతే అన్నీ చేత్తోనే చేసేసాను. ఒక ఏలుతో నొక్కిన చూడండి, వాటి మీద ఇది సన్నగా ఉన్నాయి కదా, ఇలా కూడా ఒత్తి చేసుకోవచ్చు. ఎలా కుదిరితే అలా చక్కగా. చెక్కలు అయితే మంచి రుచిగా ఉంటాయి అన్నమాట. ఎన్నపూస పడింది, చిన్నుల్లిపాయ, జీలకర్ర, అలా కారము చాలా బాగుంటుంది అన్నమాట. తప్పకుండా ఇలా మీరు వండి చూడండి, తిని చూడండి. వాటిని ఇప్పుడు అలా తీసుకుని ఇక ఆయిల్లో వేసుకోవటమేనమాట. చూడండి అయిపోయింది కదా. చెక్కలు బాగా వచ్చినాయి, చక్కగా కాలినాయి, ఎంత బాగున్నాయో కదా. ఇలా మీరు కూడా చేసి చూడండి, తిని చూడండి. చక్కగా డబ్బాలో పోసి పెట్టుకుంటే 20 రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. నచ్చిందా వీడియో? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చెప్పండి. ఇలా మీరు కూడా వండి చూడండి, తిని చూడండి, చాలా బాగుంటాయి. మన ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా పెట్టచ్చు, పిల్లలకు చక్కగా బాక్స్లో పెట్టచ్చు అన్నమాట. చూడండి ఎలా చక్కగా తున్నుతున్నాయో. అది కాలలేదు అనుకోండి, అలా తునగవన్నమాట, కట్టుకొస్తాయి. ఇవి చక్కగా కాలినవి. ఎంత చిన్నగా తుంచినా సరే అలా చక్కగా తునిగిపోయినాయి అన్నమాట. చాలా బాగున్నాయి. అందుకని మీరు కూడా వండి చూడండి. ఇలా చెక్కలు వండి పెట్టారంటే, అవి తిన్నారంటే చాలా రుచిగా ఉంటాయి. మళ్ళీ అడుగుతారు వండమని, అంత బాగుంటాయి అన్నమాట. ఇలా చక్కగా వండి చూడండి, మీరు కూడా తిని చూడండి. ఇలా ఒక సీసాలో, అంటే మూత గట్టిగా ఉంటుంది కదా, ఇలాంటి దాంట్లో పెడితే ఇలా సీసాల్లో పోస్తే మెత్తబడకుండా ఉంటాయి అన్నమాట.